Good morning and welcome to Ruchi Chudu. Hi Archana garu, how are you? I'm fine. How are you? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? ఎగ్స్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, నూనె, పచ్చిమిర్చి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఓకే, మరి ప్రాసెస్ ఎలా అండి? ఫస్ట్ ఆన్ చేయండి. ఆయిలా? ఆయిల్ ఫస్ట్. ఇది దమ్ బిర్యానీ స్టైలా? ఫస్ట్ కర్రీ స్టైల్లో ఏమన్నా ప్రిపేర్ చేయాలా ఏంటి దీనికి? అంటే ఎగ్స్ ఫ్రై చేసేస్తాను. ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత వేడైనట్లే కదా. ఆనియన్స్ ఏం చేసుకున్నాం. అర్చన గారు, ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఓన్గా చేసాను. ఓన్గా చేశారా ఎగ్ బిర్యానీ? ఓన్గా అంటే ఇప్పుడు బయట ఏదన్నా చూసి దానికి సిమిలర్గా ఏమన్నా ట్రై చేస్తారా, లేదంటే బయట ఎగ్ బిర్యానీ చేస్తారు కదా, వేయించి చేయలేదు కదా అని కర్రీలా చేసి. ఓహో, ఓకే. ఫస్ట్ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోవాలా? బ్రౌన్ కలర్. ఓకే, మరి రెడీ అయిపోయినట్లేనా? రెడీ ప్లేట్. ఆనియన్స్ కంప్లీట్గా డీప్ ఫ్రై అయిపోవాలి, అవి తీసి పక్కన పెట్టేయాలి. మీరు వేరే బిర్యానీస్ కూడా ఈ స్టైల్లో చేస్తుంటారా? ఫస్ట్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తారా? కొంచెం కలర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో మనం ఎగ్స్ వేయించేస్తాం. ఓహో, ఎగ్స్ కూడా ఫ్రై చేస్తారా? ఎగ్ని కట్ చేయాలి, హాఫ్ కట్ చేసి. ఓహో, సిమ్లో పెట్టి ఫ్రై చేయాలా? ఓకే, సిమ్లో పెట్టి కొంచెం బ్రౌన్, కొంచెం ఓకే. ఒక 2 minutes అవ్వాలి. కొంచెం బ్రౌన్ కొంచెం వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తిప్పేసేసుకొని ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా తిప్పాలి, అంతే కదా. కొంచెం కారం వేద్దాం. ఓకే, 2-3 స్పూన్స్ వేసి. ఓకే, కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓకే, కొంచెం గరం మసాలా. ఓకే. దీంట్లో మాత్రం ఆయిల్ చాలా ఎక్కువే తీసుకున్నారు కదా, కొంచెం బిర్యానీ కావాలి కాబట్టి. ఓకే, ఇది తీసేసి పక్కన పెట్టేయచ్చా? ఓకే, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఆయిల్ లాంటివి ఏమి యూజ్ చేయరా? కొంచెం వేసాను, కొంచెం ఇవన్నీ వేయించుకోవాలి కదా. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకుని వేయించుకోవాలి. ఓకే. మీరు ఈ ప్రాసెస్ అంటే ఎగ్స్ని ఇలా రెడీ చేయాలన్న థాట్ మీదేనా? యాక్చువల్గా కట్ చేసి అలా ఎప్పుడు ఫ్రై చేయడం చూడలేదు, అందుకని. ఎగ్ బిర్యానీ వేసి అవి పెట్టేసి మొత్తం నలిగిపోతాయి కదా, ఇవి పీసెస్ అట్లే ఉంటాయి కదా బిర్యానీ. 3 వేడి కాగానే సాజీరా, చెక్క, లవంగా, ఇలాచి ఆకు వేసేసుకోవాలి. బిర్యానీలకి మామూలుగా ఏ అయితే తీసుకుంటారో ఈ మసాలా సంబంధించిన అవన్నీ వేయాలి. ఓకే, మీరు ఇంకా బెస్ట్ రెసిపీస్ అంటే మీరు చేసే వాటిలో ఇంకా బెస్ట్ రెసిపీస్ ఏంటి?
మీకు బాగా వచ్చిన రెసిపీస్? పాలక్ ఆలు రైస్ చేస్తాను. అవునా, పాలక్ ఆలు కాంబినేషన్, ఆ రెండు కలిపిన రైసా? రైస్. ఓహో, అంటే మీరంతా కొంచెం రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారన్నమాట, రెగ్యులర్గా ఇంట్లో అవి కాకుండా కదా. పిల్లలకు బాక్స్లో కట్టి మీకే లంచ్ అప్పుడు కష్టం అవుతుంది కదా. మేము మధ్యాహ్నం ఇస్తాం లంచ్. అవునా, దగ్గర స్కూల్. ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం. ఓకే, పచ్చిమిర్చి. ఓకే, అందమా అల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఇందులో కొంచెం వేయాలి, అందులో కొంచెం బిర్యానీ. అర్చన గారు, మీరు ఎక్కువగా ఓన్గా రెసిపీస్ రెడీ చేస్తా అన్నారు కదా, ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాయా? ఏదైనా రెసిపీ చెడిపోవడం, టేస్ట్ బాగోవడం అలా ఏమైనా అయ్యాయా? ఓకే, అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ ఇది ఫస్ట్ టైం ఇది వండినప్పుడు ఎట్లా వచ్చింది మీకు? వచ్చింది. ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయారా? ఓకే, ఇది బ్రౌన్ వచ్చేసరికి పుదీనా, కొంచెం పుదీనా, కరివేపాకు, ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే, ఇదే స్టైల్లో మీరు వేరే రెసిపీ ఏమైనా ట్రై చేస్తారా? అంటే ఎగ్స్ ప్లేస్లో చికెన్ పెట్టి. కొంచెం పసుపు, ఓకే, కలర్ కోసం. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఓకే, కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని రైస్ తీసుకున్నాం. ఓకే, రైస్ వేయాలి ఇందులో. ఓకే, ఓ రైస్ ఆల్రెడీ రెడీ చేసిన రైస్నే వేసుకోవాలి. ఓహో, ఫైన్ ఫైన్. నేను ఇంకా అసలు బాయిల్ చెయ్యని రైస్ ఏమో అనుకున్నాను. ఇలా పెట్టేసాను ఫస్ట్ కొంచెం. ఎగ్స్ పెట్టేసుకున్నాము, పైన ఎగ్స్ పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టి రైస్ వేసి కలిపి తర్వాత పైన ఎగ్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మళ్ళీ కొంచెం రైస్. దమ్ బిర్యానీ ఇలా చేయాలని నేర్చుకున్నారా మీరు ఎక్కడైనా? ఐ మీన్ దమ్ ఈ స్టైల్లో చేయాలని తెలుసు కాబట్టి దీంతో ఈ రకంగా ప్రాసెస్ మీరు ట్రై చేసి చూసారా? జనరల్గా అయితే రైస్ వేస్తారు కదా, అంటే బాయిల్ చేయని రైస్ కాకుండా ప్లెయిన్ రైస్ వేస్తారు. అట్లా కూడా చేసినాను, ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది. ఈ బ్రౌన్ ఆనియన్స్ ఏం చేసుకున్నాం కదా, ఈ పైకలు కొంచెం ఇట్లా వేసేసుకోవాలి. ఓకే, వేసుకొని పైనుంచి కొంచెం గరం మసాలా ఉంది కదా, కొంచెం ఇట్లా యాడ్ చేసుకున్నాం. ఓహో, దీంట్లో ఇలా కూడా వేయాలా మళ్ళీ? ఓకే, మళ్ళీ కొంచెం ఎగ్స్ పెట్టేస్తాం. మామూలుగా అయితే దాంట్లో ఉన్న ఆయిల్తో పాటుగా వేసుకోవాలా? ఆయిల్తో పాటు లోపలిది కొంచెం అంతా మసాలా వేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెం అంత ఇట్లా వేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు అన్నం పైకెళ్ళి పెట్టేసి పైనుంచి ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే, ఇన్ని లేయర్స్ వేయాలా? వేసేసి కొంచెం మసాలా వేసేసుకుందాం. ఓకే, నిమ్మరసం వేసేసుకుందాం. ఓ ఇప్పుడే వేయాలా? ఓకే, మరి ఇలా పైన వేస్తే తర్వాత కలపచ్చా దీన్ని? కలుపుకోవచ్చు. ఓకే, కొంచెం సాల్ట్. మనం అందులో ఎగ్ వేసినాం కదా, ఎగ్ ఫ్రైలా సరిపోతుంది. ఓకే, మూత పెట్టేసి ఓకే,
అంతేనా? సిమ్లో పెట్టుకుని ఇలా ఇవన్నీ యాడ్ చేసేసి ఒక 10 minutes ఉంచేసి 5 minutes కొత్తిమీర పెట్టేసి సరిపోతుందా? ఓకే. ఒక 10 minutes. సో ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది కదా. మరి ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇందులో. ఒక బౌల్లో ఒక ఆయిల్ తీసుకుని అది వేడైన తర్వాత ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. పీసెస్ లాగా కట్ చేసుకుని అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి వేసిన తర్వాత గరం మసాలా కూడా వేయాలి అందులో లైట్గా. అది పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంటే ఎగ్స్ బాయిల్ చేసి అలాగే ఫ్రై చేసిన ఈ బౌల్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసి కొత్త ప్యాన్ పెట్టుకుని అందులోకి మెయిన్గా కావాల్సిన ఈ మెయిన్ కోర్స్ ఏదైతే రెడీ చేస్తున్నామో దాంట్లో కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, జీరా ఇవన్నిటిని వేసేసుకొని అందులో లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం కారం, పసుపు, ఉప్పు వేయాలి. గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. అండ్ లీవ్స్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా పైన వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రైస్ ఏదైతే ఉందో మెయిన్గా మనం ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తామండి. లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ రెడీ అయ్యింది కదా, రెడీ అయ్యి ఉన్న రైస్ని వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం రాగా ఉన్న రైస్ని కూడా యాడ్ చేస్తారు, ఆ ప్రాసెస్ వేరు. అయితే ఇందులో మాత్రం మనం ఆల్రెడీ బాయిల్ చేసేసిన రైస్ని దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. లైట్గా కలిపేసిన తర్వాత పైన లేయర్లో ఇప్పుడు ఎగ్స్ ఏవైతే ముందు ప్రాసెస్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి. దీంతో పాటుగానే ఆనియన్స్ని ఈ ప్రాసెస్ అవసరం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం ఫస్ట్, అవి కూడా యాడ్ చేయాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేయర్కి మళ్ళీ రైస్ వేసుకుని మళ్ళీ ఎగ్స్, అలాగే ఆనియన్స్, కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుంటూ లేయర్ బై లేయర్ సెట్ చేసుకోవాలి. ఇలా మీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు మీ కన్వీనియంట్ బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా మొత్తం రెడీ అయిపోయింది. పైన మాత్రం ఇంకొంచెం గరం మసాలా, కొత్తిమీర పెట్టి మొత్తం దమ్కి పెట్టారు. ఒక 10 minutes అంట. ఇప్పుడు 10 minutes అయిపోయింది. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, అర్చన గారు రెడీ అయ్యి ఉంటుందా? రెడీ అయ్యింది, చూద్దాం. కొంచెం మనం మొత్తం మిక్సీ వేసుకుందాం, కలిపేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. యాక్చువల్గా ఇందాక చెప్పిన ప్రాసెస్లో నేను ఒకటి అడిగాను, అంటే నిమ్మరసం పైనుంచి వేసారు కలుస్తుందా అని. నేను చెప్పడం మర్చిపోయాను. బట్ నిమ్మరసం కూడా ఇంపార్టెంట్ కదా ఇందులో, ఖచ్చితంగా వేయాలి. ఇది ఎక్కువ ప్లెయిన్ వైట్ రైస్ లాగే కనిపిస్తుందేమో అని అనుకున్నా, కానీ కలర్ బాగానే వచ్చింది. పసుపు వేసినాం కదా, ఫుడ్ కలర్ కాకుండా పసుపు వేసినాం. ఓకే. అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి. ఓన్లీ ఎగ్ అన్నట్లు కాకుండా ఇంకేదో వేసినట్లుగా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ బిర్యానీ మసాలా ఇంత ఎఫెక్ట్ ఉంటుందిలా ఉంది. రెడీ అయిపోయినట్లేనా? తీసేయచ్చా? ఇది అయిపోయింది కదా, గార్నిష్ చేయడం. ఇది ఎగ్ దమ్ బిర్యానీ, టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా. ఓకే, షూర్. సో ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. యాక్చువల్గా ఇది చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మంచి స్మెల్స్ వస్తున్నాయి ఇందులోంచి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది ఎగ్ దమ్ బిర్యానీ కాబట్టి విత్ ఎగ్ దీన్ని చూద్దాం ఎట్లా ఉంటుందో. పర్ఫెక్ట్ బిర్యానీ. దాంట్లోనే ఒక వెరైటీ కదా, ఇప్పుడు చేసిందంతా కొత్త ప్రాసెస్లో చేశారు. చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా ఫస్ట్ రైస్ రెడీ చేసేసి పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రకంగా ట్రై చేసి చూడండి. అర్చన గారు, చాలా బాగుందండి నిజంగా బిర్యానీ. స్పెషల్లీ రైస్ టేస్ట్ చాలా చాలా బాగుంది. మరి ఇలాంటి రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.